ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధిగా వ్యవహరించకపోవడంతో తమ సమస్యల పరిష్కారం కోసం తమే పోరుబాట పడితే బాగుంటుందన్న భావనలో ఉద్భవించిందే మావోయిజం. భారతదేశంలో పుట్టినటువంటి ఈ మావోయిజం ప్రపంచవ్యాప్తంగా కూడాను వ్యాప్తి చెందడంలో భారతదేశమే ముందు వరుసలో ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి మావోయిజాన్ని ఈరోజు పూర్తిగా భూస్థాపితం చేయడం ఒక్కటే పరిష్కారం అని చెప్పి మరొకసారి అమిత్ షా పునరుద్ఘాటించడం, ఈ విషయంపై ఇప్పటికే మావోయిస్టులపై ఎన్కౌంటర్ పేరుతో హతమార్చడమే కాకుండా చనిపోయిన మృతదేహాలను కూడా బంధువులకి ఉన్నటువంటి పరిణామాల్లో అనుకున్న ఏడాదికి అనుకున్న టైంకే పూర్తిగా ఈ మావోయిజాన్ని మాత్రం భూస్థాపితం చేస్తామని అమిత్ షా పదే పదే మాట్లాడడం వెనక ఆంతర్యం ఏంటి? ఇంతకీ ఆయన మాటలకి ఇజం అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయం మనతో మాట్లాడడానికి సిఐటియు సీనియర్ నాయకులు కృష్ణమూర్తి ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం ఆయన పదే 10 సార్లు చర్చల అవసరం అప్రస్తుతం, కాకపోతే మావోయిజం మాత్రం అనుకున్న ఏడాదిలో అనుకున్న నెల లోపల ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా భూస్థాపితం. ఏంటి ఆయన కాన్ఫిడెన్స్? అసలు మావోయిజాన్ని ఆయన అణచివేయగలరా? భారత రాజ్యాంగం పరిధిలో పనిచేస్తున్న ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ భారత రాజ్యాంగ సూత్రాలే అత్యున్నతమని చెప్పేసి భావించాల్సి ఉంటుంది. ఆ పరిధిలో చూసేటప్పుడు మావోయిస్టులందరూ కూడా మేము పోరాడుతున్న సమస్యలకు సంబంధించి ప్రభుత్వాన్ని దృష్టిలోకి తీసుకెళ్తాము, మాతో మాట్లాడాలి, మేము చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ తీసుకొని ఖచ్చితంగా ఆ గ్రూపులన్నిటి కూడా పిలిపించి చర్చలు జరపాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. వాస్తవంగా చట్ట ప్రకారం కూడా మనం చూసేటట్టయితే ఎవరైనా నేరం చేసేటట్టయితే నేరం చేసే వాళ్ళందరినీ మనం చట్ట పరిధిలో వాళ్ళని తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరుస్తాము. అంతే తప్పిస్తే వాళ్ళ ప్రాణాలు తీసే హక్కు ఏ ప్రభుత్వానికి ఏ అధికారికి కూడా ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మన భారత రాజ్యాంగం చెబుతూ ఉంది. అటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టి ఆపరేషన్ కగార్ అవలంబించిన దగ్గర నుండి ఇప్పటి వరకు 560 మంది మావోయిస్టులను హతమార్చాం. సుమారు 92 జిల్లాలకి విస్తరించిన ఆ ఇజాన్ని 42కే కుదించాం. ఇప్పటికే ఆపరేషన్ కగార్ క్షేత్రస్థాయిలో ఏరువేత కార్యక్రమంలో సందిగ్ధంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో చర్చల అవసరం లేదని ఆయన అనడం వెనక ఏమని భావిస్తున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం అమిత్ షా తాలూకా ఒక రకమైన మావోయిస్టుల పట్ల లేకపోతే ఒక ఇజం పట్ల అవగాహన లేమి తప్పిస్తే ఇంకోటి కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అమిత్ షా కాదు కదా, ఇంకా దానికి మించివాడు వచ్చినా సరే ఆ ఇజాన్ని ఆ విషయాన్ని అనేది అణచటం అనేది ఎవరి తరం కూడా కాదు. ఈరోజు కగారు పేరుతోని ఆ పర్టికులర్ ప్రాంతంలో వాళ్ళు కొంతమందిని ప్రాణాలు తీయొచ్చు, కేంద్ర ప్రభుత్వం ప్రాణాలు తీసేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి చెబుతున్నాం. కానీ ఇట్లాంటి మావోయిస్టులు భారతదేశం మొత్తం మీద ఉన్నారు. లేదు, ఇట్లాంటిది పరిస్థితి ఈ తీవ్రవాదం అనేది అనేక దేశాల్లో అనేక రూపాల్లో కూడా ఉంది. అందుకోసం వాళ్ళు దేనికోసం పనిచేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు, వాళ్ళు పనిచేసే పద్ధతి తప్పు అని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం. కానీ అదే పరిస్థితిలో వాళ్ళు ఏ సమస్యల మీద అయితే పనిచేస్తే ఆ సమస్యలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాళ్ళు మేము చర్చిస్తామని చెప్పేసి ప్రభుత్వం అని అంటే వాళ్ళని ఆహ్వానించకుండా ఇష్టం వచ్చినట్టుగా కగారు పేరుతోని వాళ్ళు అంతం చేస్తామని చెప్పేసి అంటే మీరు మనుషుల్ని అంతం చేస్తామన్నారు, ఆ ఇజాన్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా అంతం చేయలేరు. దాన్ని పట్టి పీడించేవాళ్ళు లేదంటే దాన్ని పాటించేవాళ్ళు ఎక్కడే కాదు, దేశం మొత్తం మీద భారతదేశం మొత్తం మీద ఉన్నారు, అలాగే ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. మీరెక్కడ పట్టుకోగలరు? అందుకోసం ఇట్లాంటి ఒక రకమైన అసంతృప్తితోని లేకపోతే తెలివి తక్కువ పనితోని ప్రజల ప్రాణాలు తీయటం లేదంటే ఆ నాయకుల ప్రాణాలు తీయటం అనేది చాలా తీవ్రంగా ఖండించాల్సిందే. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని పిలిపించాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరిస్తుందా లేదనేది చెప్పాలి. వాళ్ళది చట్ట విరుద్ధమైన డిమాండ్ అయితే మేము పరిష్కరించము, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళని చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి. అంతే తప్పిస్తే వాళ్ళని ప్రాణాలు తీసే హక్కు ఎవరికి లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఆ యజాన్ని దాన్ని
అంతం చేసేసి తీసేసి లేకపోతే దాన్ని ఏదో చేసేసే పని అమిత్ షా చేయలేడు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. పదే పదే వేదికల మీద 2026 మార్చి 31 నాటికి మావోయిజం అన్న పదం ఎక్కడ కూడా కనిపించకుండా చేయడమే నా లక్ష్యం అన్నట్టు తన వ్యక్తిగతమైనటువంటి కక్ష మావోయిస్టుల మీద పెట్టుకున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఆయన ముందుండి ఈ ఆపరేషన్ కగార్కి అమిత్ షాని పురుగొల్పే విధంగా వ్యాఖ్యలు చేపిస్తున్నారా పదే పదే? అమిత్ షా ఆయన బీజేపీ వాళ్ళు, దాని వెనక ఒక ఆర్ఎస్ఎస్, ఈ సిద్ధాంతం ప్రకారం ఏంటి అంటే వాళ్ళు సనాతనవాదానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. భారతదేశంలో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, కూటమి ప్రభుత్వం మిగతా వాళ్ళ సహకారంతో ఇప్పుడు కూడా రాజ్యాంగ పద్ధతులను పక్కన పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడానికి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా మావోయిజం అనేది రేపు మార్చి కాదు కదా, 27 మార్చికి కూడా మావోయిజాన్ని అంతం చేసే పరిస్థితి అమిత్ షాకే కాదు ఎవరికి ఉండదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు మాత్రమే మావోయిస్టులు అనుకుంటే తప్పు. ఆయుధాలు పట్టిన వాళ్ళు కూడా ఆ ఐడియాలజీతోని చాలామంది మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ఎలాగా అమిత్ షా పట్టుకోగలడు? అందుకోసం ఇది ఒక పెద్ద డిబేట్. వాళ్ళు ఆచరించే మార్గం అనేది తప్ప ఒప్ప పద్ధతి ఏంటి అని చెప్పేసి అనేది డిబేట్ జరపాలి. అది ప్రభుత్వం బాధ్యత పడాలి. ఆ డిబేట్లో రాజ్యానికి విరుద్ధమైన శక్తులన్నిటి కూడా చట్టం ముందు నిలబెట్టాలి. అంతే తప్పిస్తే వ్యక్తులను హత్య చేయొచ్చు, కానీ ఆ యజాన్ని మాత్రం ఈ షా వల్ల మా అమిత్ షా వల్ల దాన్ని అంతం చేయటం అనేది అసాధ్యమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు. కానీ సాధ్యం చేసి చూపిస్తానన్నటువంటి ఒక పరిణామం ఆయన చేతల్లో కనిపిస్తుంది. ఆపరేషన్ కగార్లో ఎన్కౌంటర్ చేయబడినటువంటి ఇటీవల మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతదేహం కూడా బంధువులకి ఇవ్వట్లేదంటే ఎంత కర్కశంగా మావోయిస్టుల పట్ల వ్యవహరిస్తున్నారో. ఆపరేషన్ కగార్ని సక్సెస్ చేసేందుకు కేంద్రం పన్నినటువంటి ఈ పన్నాగంలో అమిత్ షా మాట మీద నెగ్గుతుందే మావోయిజం మళ్ళీ ప్రపంచంలో దేశంలో పదిలంగా ఉంటుంది. అమిత్ షా మార్గం అనేది కరెక్ట్ మార్గం కాదు, అది రాజ్యాంగానికి విరుద్ధమైన మార్గం, లేదంటే సహజ సూత్రాలకు విరుద్ధమైన మార్గం. మేము చర్చలు జరుపుతామంటే చర్చలకు పిలకపోవటం అనేది కేంద్ర ప్రభుత్వం తరపున అది తప్పది. అందుకోసం అది మావోయిస్టులు మేము అంతం చేస్తామంటే ఆ పర్టికులర్ ప్రాంతంలో ఆ పర్టికులర్ రాష్ట్రంలో నువ్వు అంతం చేయొచ్చు. మిగతా రాష్ట్రాల్లో మావోయిజం గురించి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నాం. ఆయుధం పట్టణ మావోయిస్టుల గురించి ఏంటి అని చెప్పేసి అంటున్నాం. మీరే చెబుతున్నారు అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి అనేది. అర్బన్ నక్సలైట్లు మీరు ఎక్కడైనా పారదోరగలరా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అందుకోసం ఈ చర్చల ద్వారా పరిష్కరించుకోవాల్సింది, పద్ధతుల ద్వారా పరిష్కరించుకోవాల్సింది. దాన్ని ఏదో ధనబలము మదబలంతో మనం ఏదో పరిష్కరిస్తామంటే ఆ ఇజం పోదు. దానివల్ల అపార్థాలే తప్పిస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. చర్చలకి సుముఖంగా లేము, కేవలం అంతం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని సంకేతాలు ఇచ్చిన వెనక ఇంకా మావోయిజం అన్నది ఇంకా ఈ పొడం మీద ఉండదు అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. నోనో ఉండదు అని చెప్పేదానికి ఎక్కడ కూడా లేదు. మేము అదే చెబుతున్నాను, భారతదేశంలో మిగతా ప్రాంతాల్లో కూడా మావోయిస్టులు ఐడియాలజీతో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇది ప్రపంచం మొత్తం మీద చాలా దేశాల్లో వేరు రూపాల్లో ఉన్నారు. దీన్ని ఎవరు తీసేయగలరు? దాన్ని మనం చర్చల ద్వారా పరిష్కరించి దాన్ని చట్టం ముందు నిలబెట్టాలి తప్పిస్తే కానీ అంతం చేసే పరిస్థితి మాత్రం ఎప్పుడు ఉండదని చెప్పేసి చాలా దృఢంగా నమ్ముతున్నాం. అది ఒక ఐడియాలజీ. ఆ ఐడియాలజీతో బలప్రయోగం చేసి ప్రజల్లో లేకపోతే ప్రభుత్వాన్ని కొంతమంది వ్యక్తులను లొంగ తీసుకోవచ్చు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారు కొంతమంది. అట్లాంటి వాళ్ళని నేను లొంగ తీసేస్తాను అంతం చేసేస్తాను అనడానికి ఎక్కడ ఆస్కారమే లేదు. దాన్ని ఒంటరి చేయాలి. అది పద్ధతి కాదంటే చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలి తప్పిస్తే మనుషులను అంతం చేయగలరు తప్పిస్తే ఇజాన్ని మాత్రం ఎవరు కూడా అంతం చేయలేరు అని చెప్పేసి చాలా స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. చూస్తే కనుక ప్రజల పక్షాన పోరాటం చేస్తూ అడవి బాటను పట్టినటువంటి మావోయిజం ఈరోజు పూర్తిగా భూస్థాపితం చేసేందుకు అమిత్ షా చేస్తున్న ప్రయత్నాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫలించం. ఆపరేషన్ కగాన్ పేరుతో మనుషుల్ని చంపుతున్నారు తప్ప
ఏదైతే ఆ ఆశయాన్ని చంపడం మాత్రం వారి వల్ల కాదు. ఆయుధం పట్టుకున్న వాళ్ళే మావోయిస్టులు అనుకుంటే ఆ మావోయిజం భావజాలను ఉన్నటువంటి అర్బన్ నక్సలైట్లని చెప్తున్నటువంటి అమిత్ షా వారిని అంతం చేయగలని ప్రశ్నిస్తున్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక పోరాటాలు చేస్తున్నటువంటి వారి తాలూగా ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఆ ఆశయాలపై చర్చలకు పిలవాలి. వాళ్ళు చర్చల్లో కూడాను వారి డిమాండ్లు ఏవైనా కూడాను రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే వారిని శిక్షించాలి. ఈ పరిణామాలు కాకుండా పూర్తిగా మావోయిజాన్ని అంతం చేయాలనేటువంటి అమిత్ షా ఆలోచన మాత్రం తప్పు. ఈ తప్పులో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆశయం సిద్ధించదు. మావోయిజం మాత్రం ఈ పొడుము ఉన్నంత వరకు కూడా ప్రజల పక్షాన ఆ అడవి బిడ్డలకు అండగా ఉంటాం. ఈరోజు మావోయిజాన్ని అంతం చేయాలన్న అమిత్ షా ఆశలు మాత్రం అడియాశలు అవుతాయన్నటువంటి విషయాన్ని మాత్రం కృష్ణమూర్తి మరోసారి పునరుద్ధరిస్తున్నారు. కాకపోతే అమిత్ షా పదే పచ్చార్లు ఇలా మావోయిజాన్ని అంతం చేయడమే లక్ష్యాన్ని ప్రస్తావించడానికి మాత్రం ఆయన తీవ్రంగా తప్పుపడుతున్నారు. మరి ఈ విషయంలో అమిత్ షా మాట నెగ్గుతుందా, లేకపోతే మావోయిజం మళ్ళీ ఈ పొడంపై తనదన్న శైలిలో ప్రజలకు అండగా నిలుస్తుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.